చూడొచ్చు ప్రస్తుతం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఐఎండీకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఉంది. ఇదిగో ఓకే 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 ఇదిగో ఇది మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణకు సంబంధించి ఛత్తీస్గఢ్ అంటే ఉత్తర ఛత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్కి సంబంధించి దక్షిణ ఛత్తీస్గఢ్లో ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఉత్తర ఛత్తీస్గఢ్ మీద కూడా కాస్త ఉంది. ఇటు మధ్యప్రదేశ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఇది ఉత్తర ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా ఇంపాక్ట్ మనకి కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇటు తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కంటిన్యూ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి నేరుగా నేను ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది. మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ డైరెక్షన్ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎటువైపు వెళుతోంది అనేది. ఇదిగో ఒక్కసారి ఈ సిచ్యువేషన్ చూడండి, వెళ్తున్న డైరెక్షన్ చూడండి. ఇటు పశ్చిమ వైపు కదులుతోంది. ఈ తుపాను కావచ్చు లేకపోతే వాయుగుండం కావచ్చు, పశ్చిమ వైపు కదులుతున్న ఆ సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఇదిగోండి భోపాల్ వైపు వెళుతున్న సందర్భం చూడొచ్చు. ఈ సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది ఇదిగో భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్తో పాటు ఈ ప్రాంతాల్లో కాస్త మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఇక్కడి నుంచి నేను కాస్త డౌన్ ద డాక్యుమెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పటికే మనం చూసాం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇంకొక మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. పూర్తిగా మనకి తెలంగాణకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ మ్యాప్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి నేరుగా ఆలస్యం చేయకుండా ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక్కడ అంటే 27వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 28వ తారీఖున కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడి నుంచి 29వ తారీఖున గమనిస్తే ఇటు తెలంగాణకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 30వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది.